ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తాను ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే కనబడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. చాలాసార్లు మనకు మనమే మంచోళ్ళం అనుకుంటాం, మనకు మనమే గొప్పోళ్ళం అనుకుంటాం. నేను ఆలోచించేదే కరెక్ట్, నేనే నీతిమంతుడిని, నేనే నీతిమంతురాల్ని, నేనేం తప్పు చేయట్లేదు, ఎదుటివారిదే తప్పు, ఎదుటివారే సరి చేసుకోవాలి, ఎదుటివారే పరిశీలన చేసుకోవాలి అనుకుంటాం. బైబిల్ చెప్తుంది, ఎవరైనా తాము ఏర్పరచుకున్నదే కరెక్ట్ అని అనుకుంటారో వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం అనుకున్నదే కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ మార్గాన్ని, ఆ జీవితాన్ని, ఆ ఆలోచనని, ఆ పనిని ప్రభు పరిశీలన చేసి ఆయన దానికి సర్టిఫికేట్ ఇవ్వాలి, ఆయన దానిని ఆమోదించాలి, అప్పుడే అది కరెక్ట్ అవుతుంది. దేవుని వాక్యానికి నీ జీవితాన్ని నువ్వు అన్వయించుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీకే అర్థమవుతుంది, నీ మార్గం ఎలాంటిదో నీకే అర్థమవుతుంది. నేను కరెక్టే మాట్లాడానండి అని నువ్వు అనొచ్చు. నువ్వు మాట్లాడింది వాక్యానుసారమా కాదా అని నువ్వు చెక్ చేసుకుంటే, వాక్యానుసారంగా మాట్లాడితే ఓకే. ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా నువ్వు మాట్లాడితే నువ్వు నీవు ఏర్పరచుకున్న మార్గం సత్యం అని అనుకుంటున్నావు, కానీ అది సత్యమైంది కాదు, అది సరైనది కాదు. కుటుంబ జీవితంలో కూడా భార్య అంటది నేనే కరెక్ట్, నువ్వే సరి చేసుకోవాలంటది. భర్త అంటాడు నేనే కరెక్ట్, నువ్వే సరైన దానివి కాదంటాడు. ఎవరికి వాళ్ళంగా దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు. దేవుడు చెప్పినట్లుగా నేను ప్రేమగా ఉన్నానా? దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధంగా ఉన్నానా? దేవుడు చెప్పినట్లుగా దీనత్వం కలిగి ఉన్నానా? దేవుడు చెప్పినట్లుగా ఓర్చుకుంటున్నానా? దేవుడు చెప్పినట్లుగా నమ్మకంగా నేను వెంబడిస్తున్నానా అని కనుక ఆలోచన చేసుకుంటే మన దృష్టికి కనబడే మార్గమే కరెక్ట్ అని మనం అనుకోం, సరి చేసుకుంటాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం. పరిశీలన చేసేవాడు యెహోవా, కానీ అలా మనం తీర్పు తీర్చేసుకొని మనం గొప్పలం అనుకోవద్దు. ఆయన పరిశీలన చేసి ఆయన మన మీద సాక్ష్యం చెప్పినప్పుడే మనము యోగ్యులం అవుతాం, మనము నీతిమంతులం అవుతాం, దేవుని మహిమ తెస్తాం.